కాదిది నిజమే ఇది ఆ దేవుడే రాసినది కథ కాదిది నిజమే ఇది ఆ దేవుడే రాసినది చదవాలి నీవు ఆ దేవుని పుస్తకం బడిలోని చెప్పని సృష్టికర్త పుస్తకం పరలోకము నుండి పంపబడినది పరిశుద్ధాత్మ ప్రేరణతో వ్రాయబడినది కథ కాదిది నిజమే ఇది ఆ దేవుడే రాసినది ప్రారంభించాడు పుస్తకంలో సృష్టిని దేవుడు చేశాడని ఆరంభించాడు నీ కోసమే ఏ రోజు ఏమేమి చెయ్యాలని ప్రారంభించాడు పుస్తకంలో సృష్టిని దేవుడు చేశాడని ఆరంభించాడు నీ కోసమే ఏ రోజు ఏమేమి చెయ్యాలని ఎన్ని ఉన్నావో అన్నిసార్లు పలికాడు ఆ దేవుడే 6 రోజులు రాత్రి పగలు చేశాడు నీకోసమే ఏ జాతి కా జాతి చేశాడు జీవరాశులన్నీ పుట్టించాడు ఏ జాతి కా జాతి చేశాడు వృక్షాలన్నింటినీ కలిగించాడు మట్టి బొమ్మను చేశాడు మహాశక్తి తనకిచ్చాడు కథ కాదిది నిజమే ఇది ఆ దేవుడే రాసినది వ్రాసిచ్చాడు మోషే ద్వారా చట్టాన్ని తెలిపే శాసనాన్ని శాసించాడు ఇశ్రాయేలుకి ఏమేమి మీరు చెయ్యొద్దని వ్రాసిచ్చాడు మోషే ద్వారా చట్టాన్ని తెలిపే శాసనాన్ని శాసించాడు ఇశ్రాయేలుకి ఏమేమి మీరు చెయ్యొద్దని అన్ని రోజులు రాత్రి పగలు తోడున్నాడు తన ప్రజలకు అన్ని ఆజ్ఞలు ధిక్కరించి దూడనే దైవంగా కొలిచారు ఆజ్ఞ ధిక్కరిస్తే పాపమన్నాడు పాపానికి జీతం మరణమన్నాడు దోషాలన్నింటినీ మరిచాడు యేసునే వారికై పంపించాడు సిలువకు పాపాన్ని కొట్టాడు మహాలోకాన్ని అందించాడు కథ కాదిది నిజమే ఇది ఆ దేవుడే రాసినది
పరిశుద్ధాత్మనే ఆదరణ లోకానికివ్వాలని పలికించాడు పత్రికల్లోనే సర్వసత్యమైన సంపూర్ణతని. పంపించాడు పరిశుద్ధాత్మనే ఆదరణ లోకానికివ్వాలని పలికించాడు పత్రికల్లోనే సర్వసత్యమైన సంపూర్ణతని. పాతదొద్దని కొత్త చట్టాన్ని ఇచ్చాడు మన కోసమే, ఒక్క ప్రేమనే మాటతో పూర్తి చేశాడు. బైబిల్ గ్రంథాన్నే ఏ భేదము మనకు లేదన్నాడు. క్రీస్తునందు అందరూ ఒకటన్నాడు. వాక్యాన్ని తీర్పరిగా చేశాడు. పరలోకమందు చోటిచ్చాడు. మధ్యాకాశానికి వస్తాడు. రాజ్యాన్ని తండ్రికి అప్పగిస్తాడు. కథ కాదిది, నిజమే ఇది, ఆ దేవుడే రాసినది. చదవాలి నీవు ఆ దేవుని పుస్తకం, బడిలోని చెప్పని సృష్టికర్త పుస్తకం. పరలోకము నుండే పంపబడినది, పరిశుద్ధాత్మ ప్రేరణతో రాయబడినది.